ఈ ఏడాది నుంచి నంది అవార్డులను అందిస్తామని, నంది నాటకోత్సవాలను నిర్వహిస్తామని పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. కళా, సాంస్కృతిక వైభవాన్ని తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కందుకూరి రంగస్థల పురస్కారాలను ఆయన ప్రదానం చేశారు. నాటక రంగంలో అత్యుత్తమ సేవలందించిన వారికి అవార్డులు ఇచ్చారు. తప్పనిసరిగా మన కళా సాంస్కృతిక వైభవం ఏదైతే ఉందో ఆంధ్రదేశానికి దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత పౌరులుగా, కళాకారులుగా, ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలుగా మన అందరి మీద కూడా ఉందనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నంది అవార్డులు, నంది నాటకోత్సవం రెండూ కూడా ఈ సంవత్సరం ఖచ్చితంగా నిర్వహిస్తామనేటువంటి మాటని మీ అందరి యొక్క ఆధ్వర్యంలో తెలియజెప్తా ఉన్నాం. దీనికి ముఖ్యమంత్రి గారు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారనేటువంటి మాటను కూడా మనం చేస్తా ఉన్నాం. వాటితో పాటు ఈ మధ్య కాలంలోనే కేంద్ర మంత్రివర్యులు, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రులు గజేంద్ర సింగ్ షెకావత్ గారిని ఢిల్లీలో నేను కలవడం జరిగింది. వారిని కూడా ఒక విజ్ఞాపన చేశాను. వారిని మాకు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాని మా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వండి అనేటువంటి మాట కూడా వారికి చెప్పడం జరిగింది. గత ప్రభుత్వానికి వారు ఇస్తామని చెబితే సమయం లేదని, లేకపోతే స్థలం లేదనేటువంటి చిన్నపాటి కారణంతో దాన్ని దూరం చేసుకున్నటువంటి దౌర్భాగ్య స్థితి ఆనాడు మనం చూసాం. ఇవాళ ఖచ్చితంగా మనం చేస్తున్నాం. ఇక్కడ కానీ రాజమహేంద్రవరంలో కానీ మేము ఖచ్చితంగా ఒక స్థలాన్ని ఏర్పాటు చేస్తాం. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాని ఇవ్వండి అనేటువంటి మాటని షెకావత్ గారితో చెప్పడం జరిగిందనేటువంటి మాటను కూడా మీకు మనవి చేస్తున్నాం.